మనకేదో ప్యాకెట్ వచ్చింది. ఏ హాయ్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్స్. అమ్మమ్మ ఇస్ గోయింగ్ టు కట్ ఇట్. ఇదైతే నా ఫేవరెట్. ఇది వేద్దామా ఇవాళ? డాక్టర్ మమ్మల్ని సాలిడ్స్ తినమంది. మా బుజ్జుడిని సాలిడ్స్ తినమంది. సో మేము హై చైర్ ఆర్డర్ చేసాము, అది వచ్చింది. సో వీఆర్ అన్బాక్సింగ్ ఇట్ రైట్ నౌ. చూద్దామా? చూపియండి చూపియండి, మాకు హై చైర్ చూడాలి మేము. ఓహో అది కాదు. ఈమె చూడు ఫోన్ కావాలండి. హలో, నువ్వు వీడియో ఆఫ్ చేసావా నేను మాట్లాడుతుంటే? ఇంకా సగమే ఫిట్ చేసాము, ఎందుకంటే కొంచెం అటు ఇటు టైం లేదు. వీఆర్ గోయింగ్ అవుట్, వచ్చాక చేస్తాం. అమ్మలు అమ్మలు అమ్మమ్మతో ఉండు. ఈ రూట్లో కూడా వెహికల్స్ వస్తాయి. ఇన్ ఏ వీక్ నేను వర్క్కి వెళ్ళిపోతున్నా. హీఈస్ ఆల్సో గోయింగ్ టు వర్క్ ఆల్రెడీ. అమ్మ వెళ్ళిపోతుంది. ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి టు టేక్ కేర్ ఆఫ్ బేబీ అన్లెస్ వీ హైర్ సంబడి. సో హైర్ చేసుకుంటాం, కానీ ఒకరోజు తను రాలేదు, నేను ఏదో ఇంపార్టెంట్లో ఉన్నా, మీరు కూడా లేరు అని అంటే దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ కదా మనకి. That is important. హలో, ఎస్, నిన్న డే కేర్కి వెళ్ళేసి వచ్చాము. నాకు లివ్ ఇన్ నాని, ఇన్ హౌస్ నాని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ పార్ట్ టైమ్గా వచ్చి చూసుకుని వెళ్ళే వాళ్ళే యాప్స్లో కూడా చూస్తున్నా, అమెరికన్స్ని కూడా చూస్తున్నా. డే కేర్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. డే కేర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. నాకు రెండు ప్రాబ్లం కనిపించాయి. ఒకటి సిక్నెస్, బేబీ సిక్ అవుతారు అక్కడికి వెళ్తే. సెకండ్, నేను వదిలిపెట్టలేను విహాని. నేను వదిలిపెట్టి ఉండలేనేమో అని నాకు భయం వేసింది. సో బట్ నేను నిన్న 2 డే కేర్స్ తిరిగాను. నెక్స్ట్ ఇంకొక 2 డే కేర్స్ తిరుగుతాను. తిరిగి ఐ విల్ అనాలిసిస్ ఏది మంచిది మాకు, ఏది కరెక్ట్, నేను ఏదైతే ఫోకస్ చేయగలుగుతా వర్క్ మీద, విహా మీద, ఇంటి మీద, అట్లా అన్నీ ఆలోచించుకుంటా. బికాస్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ అవర్ ఓన్ గైస్. we got this. మా ఫ్రెండ్ తను వర్క్ వెళ్ళేటప్పుడు అరౌండ్ 6 months అప్పుడు బేబీని ఇండియాలో ఉన్నప్పుడు డే కేర్లో ఇచ్చింది. తను ఆఫీస్కి వెళ్తుంది, ఎవ్రీడే ఇండియాలో వర్క్ చేస్తుంది. సో తనతో మాట్లాడాలనిపించి వెంటనే కాల్ చేసి ఎట్లా జరిగింది ఏంటి అని మాట్లాడాను. షీ గేవ్ మీ సమ్ స్ట్రెంగ్త్, ఏం కాదు అది ఇది అని. ఎలాగో 1 year వస్తే పంపిస్తాం డే కేర్కి ఆడుకోవడానికి, సోషలైజ్ అవ్వడానికి. బట్ ఇప్పుడే పంపించాలి ఆర్ ఇప్పుడే మనకి రిక్వైర్మెంట్ ఉంది ఆర్ ఇప్పుడే తప్పదు అని అంటే నాకు అవ్వట్లేదు. మా మమ్మీ మళ్ళీ వస్తారు డెఫినెట్లీ, కానీ నా మైండ్ అంత కిచిడి అయిపోయింది గైస్. సో ఇంకా థింక్ చేస్తున్నా వేరే డే కేర్స్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, డిస్టెన్స్ ఏది దగ్గర ఉంది అండ్ ఎవరు బాగా చూసుకుంటున్నారు, ఎవరు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, కిడ్స్ ఉన్నప్పుడు వెళ్ళి ఒకసారి విజిట్ చేసి అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంతమంది కిడ్స్ ఉన్నారు, ఇట్లా కొంచెం వాళ్ళ హిస్టరీ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారు, ఇట్లాంటివన్నీ అనాలిసిస్ చేసుకుంటున్నా. బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను డిసైడ్ అవుతున్నది నాకు తెలీదు, బట్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై ఓన్ అనాలిసిస్. అది నా జాబ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కానీ ఫుల్ హై డిమాండింగ్. అంటే నా ఫోకస్ కంప్లీట్గా వర్క్ మీద ఉండాలి. అండ్ నేను వైటమిన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఎవ్రీడే, బికాజ్ నా ఆటో ఇమ్యూన్ కండిషన్ ఎన్నిసార్లు వస్తుంది. సో ఐ స్టార్ట్ టేకింగ్ సమ్ వైటమిన్స్ ఎవ్రీడే తప్పకుండా. సో ఫస్ట్ అయితే టర్మరిక్, పసుపు ఉన్న ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. టర్మరిక్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ అని ఐ రెడ్ ఇన్ సో మెనీ బ్లాగ్స్ అబౌట్ ఆటో ఇమ్యూన్. అండ్ ఇక్కడ డి వైటమిన్ ఎక్కువ రాదు బయటికి వెళ్తే, సో అందుకని డి వైటమిన్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. మేబీ అందుకేనేమో నాకు ఇలా ఇష్యూస్ వస్తున్నాయని అనిపించింది. అండ్ కింద ఒక ట్యాబ్లెట్ ఉంది జింక్. సో ఆ జింక్ ఎందుకు వేసుకుంటున్నానంటే, జింక్ కూడా ఇట్ హెల్ప్స్ విత్ ఇన్ఫ్లమేషన్ అంట. సో ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ హెల్ప్,
బట్ జింక్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇట్లా స్టమక్ ఇష్యూస్ రావడం ఆర్ కాపర్ డెఫిషియన్సీ రావడం ఇట్లా. సో ఇవన్నీ వేసుకునే ముందు డాక్టర్ని కనుక్కోవాలి. బట్ టర్మరిక్ ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. సో డి వైటమిన్ ఆల్రెడీ వేసుకున్నాం, కిందికి వెళ్ళి జింక్ వేసుకుందాం. లెట్స్ గో. ఈరోజు స్పెషల్ థింగ్ చేయబోతున్నాను నేను. పాపకి ఐఎమ్ గోయింగ్ టు ఫీడ్ సాలిడ్, ఒక ప్యూరే ఏదైనా ఫీడ్ చేయాలనుకుంటున్నాం. ఏం చేస్తున్నారు బుజ్జి కన్నెలు? అమ్మా నేను ఇట్లా పైనుంచి కిందికి రాగానే మా మమ్మీ ఉంటుంది రోజు, తర్వాత ఉండదు. గోలగోల ఏంటి కొట్టుకోవడం ఏంటి? మీ వారికి కాఫీ, మా వారికి. నాకేది? నేను తాగను. ఎత్తుకున్నా నీకు కూడా కావాలా ఓట్ మిల్క్? అబ్బో వద్దు చాలు. విహమ్మా ఫోన్ కావాలా నీకు? అబ్బో ఫోన్ పెట్టేసుకుంటావా? ఇదిగో గాయస్, మా హై షేర్ ఫిట్ అయిపోయింది. యూఆర్ రెడీ, యూఆర్ రెడీ. మైలగడు కూడా రెడీ, కింద పడితే తినడానికి. విహమ్మ రెడీ. నేను వీడియో తీస్తుంటే వ్లాగ్లో ఇట్లా చూస్తూ ఉంటుంది తెలుసా, ఫోన్ని నాతో పాటు ఇట్లా వ్లాగ్స్లో. చూసావా? అవును. కిచిడి సరికొచ్చారా? ఇవి ఇవి కొడుకు వద్దట. We ordered food maker for Viha. ఇందులో బేబీ ఫుడ్ తయారు చేయొచ్చు, ఇంట్లో స్టవ్ మీద కూడా చేయొచ్చు. కానీ మాకు ఎంతవరకు చేయడం వస్తుంది ఏంటి అని మాకు తెలియదు కాబట్టి, అండ్ ఇది చాలా బాగా చేస్తుంది కాబట్టి ఈరోజు మేము ఇందులో క్యారెట్ వేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మూత ఇచ్చేనా నా బేబీది? నిన్ను సిట్ సిట్ మైలో సిట్ అంటే కూర్చోడు. ఇంత తినదేమో కదా. Guys, after making the food, we understood we have to use distilled water. అంటే ప్యూరిఫైడ్ డిస్టిల్డ్ వాటర్. అందుకే ఆల్రెడీ ఒకసారి చేసింది మేము ఇప్పుడు పడేసాం. సో అవి యూజ్ చేసి ఇప్పుడు కుక్ చేస్తాం. మళ్ళీ బ్రోక్లీ చేద్దాం ఈసారి. క్యారెట్ ఏనా ఫిక్సా? ఓకే. సెకండ్ టైం ఫుడ్ రెడీ వచ్చేలోపు నేను స్నానం చేసి వచ్చా. గోయింగ్ అవుట్. సో అందుకే ఓకే ఫుడ్ పెట్టేసి వెళ్దాం బుజ్జమ్మకి. అమ్మమ్మ అన్నప్రాసన చేయను కూడా. ఇది అన్నప్రాసన మాకు. ఇది అన్నమా? ఇది అన్నం ప్రాసనే. ఇది ఇప్పుడు ఆమె లాగినా పోదు ఇది. ఆహా కింద అట్లా అతుక్కుందా? ఓ ఏంట్రా ఎక్కడికి వచ్చింది బంగారు తల్లి? ఓయ్ అబ్బో అబ్బో. నచ్చిందా? స్పూన్ మొత్తం ఎట్లా తీయగుందా? తీయగుందా? అమ్మమ్మ నువ్వు కూడా క్యారెట్ ప్రసన చెయ్యి. అమ్మమ్మ పెట్టింది రాయ్. నాకు మా మమ్మీ ఉన్నప్పుడే చేయాలనిపించింది ఈవెంట్.
ఇట్లయితేనే మంచిగా తింటారు. ఒక డ్రెస్ వేసి ఒక పందిరేసి అట్లా కూర్చోబెడితే దాని ఏడుస్తుంది. ఏడుస్తారు, ఇట్లా నవ్వుకుంటూ తింటారు. అప్పుడు నాకు గమ్మీస్ చూసి ఎగ్జైట్ అయ్యే వాళ్ళని నిన్న మమ్మీ ఎవరైనా వీటికి ఎలా ఎక్సైట్ జస్ట్ వైటమిన్ టాబ్లెట్స్, గమ్మీస్, ప్రోటీన్ చాక్లెట్స్. ఇదిగో ఈ ప్రోటీన్ చాక్లెట్, ఎక్సర్సైజ్ చేయకుండా అట్లా పడుకొని ప్రోటీన్ తింటే ఏమి రాదు, అర్థమైందా వాడికి చెప్పు. ఇదేంటి? ఇది కూడా ప్రోటీనే. ఇవి కలర్స్ గా బాగున్నాయి. నీకు ఇండియాలో యూజ్ చేసుకోవడానికి కుదురుతుందని నువ్వు మిగిలిపోయిన కర్రీస్ అన్ని ఇలా గిన్నెల్లో పెట్టడం అలవాటు కదా, సో గిన్నెల్లో పెట్టుకుంటావని. ఇది ఇందులో హార్ట్, బ్రెయిన్, ఐ హెల్త్, బోన్ స్ట్రెంగ్త్ కూడా అంటే మల్టీ వైటమిన్ అనుకో. 50+ ఉమెన్ కి బాగుంటుంది. అది వేసుకుంటే ఎక్కడ లేని ఎనర్జీ ఏ రాదు, నీ ఫీలింగ్ అంతే. నిజంగా నీరసం ఉండదు. ఓ ఇవి కూడా నీకే. చాక్లెట్లు ఇదేంటంటే ఇది మా నాన్నమ్మకి అమ్మమ్మకి నొప్పులకి రాసుకుంటారంట. ఇది చాక్లెట్స్ వాడికి. అది కూడా ఇవి కూడా మనకి. ఇవి నాకు, ఇవి నాకు. గైస్ ఇవి ఒక ప్యాకెట్ తీసుకొస్తే ఉష్కాకి అయిపోతాయి గైస్ 1 week లో. అలా ఐ డోంట్ నో వై షీ లవ్స్ దెమ్. టాటియా చిప్స్ అంటాం కదా, ఎట్లా తింటదంటే అట్లా తింటది. అదేదో దుబాయ్ చాక్లెట్ అట. దుబాయ్ చాక్లెట్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది కదా, అది కూడా. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవడం ఏంటండి? ఫస్ట్ టైం చేతిలో గింజలు వేసుకొని ఒక 20 minutes కూర్చుంటే ఇట్లా పెట్టి చూడకూడదు వాటిని. అప్పుడు వచ్చి తిన్నాయి. ఫస్ట్ టైం బ్లూ గడ్ తిన్నాడు. కొన్ని రోజులు అయ్యాక కివిగడ్ కూడా వచ్చి తిన్నాడు. ఆ మ్యాంగో బెర్రీ రావు అంత ఈజీగా. తర్వాత వెజిటబుల్స్, స్పినాచ్, లెట్యూస్, కార్న్ అంటే పిచ్చి వాడికి. ఇట్లా ఇట్లా గుంటలు వేస్తే కార్న్. హలో So we visited another daycare. So yeah, ఇవాళ మంచు కురుస్తుంది. మేము ఈ పనిలో ఉన్నాం. జస్ట్ 5 minutes away from మా ఇంటి నుంచి ఈ సెకండ్ డే కేర్ ఏదైతే వచ్చామో, యాక్చువల్లీ రేపు కూడా 2 appointments ఉన్నాయి. అంత ట్రై చేస్తున్నాము. నానీస్ కూడా చూస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. నాకు తెలిసిన షికాగోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్ చేసి అడిగిన లెట్స్ సీ. కానీ వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ వన్? ఇట్ ఈస్ జస్ట్ 5 to 6 minutes అవే ఫ్రమ్ మై హౌస్. ఏదైనా ఉంటే టపక్కమని వచ్చేయచ్చు. యాప్లో అన్ని అప్డేట్ చేస్తారు. తింటుందా, పడుకుంటుందా, ఏం చేస్తుంది, ఫొటోస్ అన్నీ పెడతారు. థింగ్ విత్ నానీస్ ఇస్ దట్ మనకి నానీస్ ఇండియన్స్ అయినా అమెరికన్స్ అయినా ఎవరు దొరికినా వాళ్ళని మనం నమ్మగలగాలి, వాళ్ళని మన ఇంట్లో పెట్టుకోగలగాలి. ట్రస్ట్ వర్తీ, రిలయబుల్గా టైంకి వస్తారు అని అనిపించాలి. వాట్ హ్యాపెన్ బిఫోర్, నేను మీతో చెప్పాను కదా, టైంకి రాకుండా మా మీద గివప్ చేసేసి ఇలాంటి బిహేవియర్ మేము ఎలా రియలైజ్ అవుతాం వాళ్ళ మీద ఫ్యూచర్లో, అలా అనిపించేటట్టు వచ్చిందనమాట. వీఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ రిలయబుల్ వన్స్. బట్ టేక్ కేర్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ అక్కడ ఎక్స్పీరియన్స్డ్, వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు విత్ లిటిల్ బేబీస్. అండ్ దే హ్యావ్ ఆల్ థింగ్స్ టు ప్లే అరౌండ్. సపరేట్ క్రిప్స్ ఉన్నాయి. ఎవరికి కాంటాక్ట్ లేకుండా ఎవరి ఫుడ్ వాళ్ళకే. అంతా డిఫరెంట్గా బాగుంది అక్కడ.
కాకపోతే ఒక్క థింగ్ ఏంటంటే మనం వెళ్ళి బేబీని అక్కడ ఇచ్చేసి రావాలి, మన కళ్ళ ముందు ఉండదు. కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ యాప్లో అప్డేట్ చేస్తారు. సో అది మెయిన్. వాట్ యూ ఫీల్? మనం ఇంట్లో ఎవరైనా పెట్టుకోవాలా లేకపోతే డే కేర్ పెట్టుకోవాలా? మనమే చూసుకోగలుగుతామా? హైపర్ యాక్టివ్ ఉంది, మేమిద్దరం కలిసి చూసుకోవడం చాలా కష్టం. మనము బిజీలో ఉండి ఆమెను పట్టించుకోకుండా మనం ఉండడం కంటే ఇప్పుడు అలా పట్టించుకుంటే మన వర్క్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దానికంటే ఈ డే కేర్ కాన్సెప్ట్ చాలా బాగుంది నాని కంటే కూడా. ఇప్పుడు బేబీ సిట్టింగ్ ఇలా కూడా ఆప్షన్స్ ఉన్నాయి కదా. కానీ అన్నిటికంటే డే కేర్ బాగుంది. దే ఆర్ వెల్ ట్రైన్డ్, దే ఆర్ CPR సర్టిఫైడ్, ఇంకేదో చెప్పారు కదా, CPR సర్టిఫైడ్, ఫస్ట్ ఎయిడ్ అన్ని వాళ్ళకి వచ్చు. వాళ్ళు దే ఆర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. ఒకవేళ మనం బేబీ సిట్టింగ్ ఇచ్చినా మనం ఫుల్ ట్రస్ట్ చేసేవాళ్ళు ఏమో. కానీ ఒకటే గైస్, నాకైతే ఫుల్ గిల్టీగా నైట్ టైంలో నేను ఉండగలుగుతానా తను లేకుండా అనే ఫీలింగ్ చాలా అట్లా కొడుతుంది. అదొక్కటే నేను అన్నాను. నేను కొంచెం అలవాటు అయ్యే వరకు 4-5 అవర్స్ పంపిస్తాను, 2-3 అవర్స్ పంపిస్తాను తనని అంటే, తనకు అలవాటయ్యే వరకు కాదు నీకు అలవాటయ్యే వరకు అని అడుగుతున్నాము నన్ను ఓనర్. నాట్ అబౌట్ ద బేబీ, ఇట్స్ అబౌట్ యూ అని. యా, మేబీ ఇట్స్ ట్రూ. ఐ హ్యావ్ టు గెట్ యూస్డ్ టు ఆల్ ఆఫ్ దిస్. బుజ్జి తల్లి కోసం ఇంకో ప్లేస్ చూసి వచ్చాము. బుజ్జమ్మ బాగా అనిపించింది. అయితే అది దూరమా దగ్గర? ఇక్కడే మొన్న వెళ్ళాం మనం, సేమ్ ప్లేసే. మళ్ళీ ఇక్కడ పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళి చూసొద్దామని వెళ్ళాం. అంటే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది కదా మనకి. సరే చెప్పలేసుకో, రెడీ అవ్వు. మొన్న వచ్చిన వాళ్ళు అట్లా మామూలుగా నానీస్ అనే కాన్సెప్ట్ చూస్తే ఏమనిపించింది నీకు? నానీస్ కంటే స్కూలే బెటర్ అనిపించింది. అవునా? ఎందుకు అట్లా అనిపించింది? అక్కడ ఒక టీచర్ కాకపోతే ఇంకో టీచర్ వస్తుంది, నాని రాకపోతే మీరు ఇబ్బంది పడతారు. తర్వాత నానీస్ ఏం చేస్తున్నారో కింద అక్కడ ఏడుస్తుంది పిల్ల, పైన మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. కదిల్ టైం, కదిల్ టైం. ఏంటది కెమెరా? అమ్మమ్మతో ఏం చేసావు పొద్దున్న నుంచి? మా అమ్మమ్మని ఆడుకుంది. అమ్మమ్మని ఆడుకుందా? తట్టుకోలేకపోతున్నావు ఎనర్జీ. మమ్మీ నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి మమ్మీ? ఆఫీస్లో నచ్చిందా నీకు క్యారెట్? డే కేర్లో మేము నీకు క్యారెట్ ఇవ్వచ్చు అయితే. 3-4 అవర్స్ అంతే, అలవాటు అవుతుంది ఆమెకి. ఇప్పుడు అట్లా 2-3 గంటలు వెళ్ళింది అనుకో, స్కూల్కి కూడా ఏడవకుండా వెళ్తుంది. తర్వాత వాళ్ళ దగ్గర ఉండి అన్ని నేర్చుకోవచ్చు. నాకు బాగా ఇట్లా ఫస్ట్ 2-3 రోజులు ఇట్లా బాగా బాధ అనిపించింది. ఇట్లా ఊరికే ఏడవచ్చేది, ఏంటి చిన్న పిల్లని అట్లా అని. కానీ ఆప్షన్ లేదు కదా మనకి. నేను వర్క్ చేస్తున్నా, తను వర్క్ చేస్తున్నా. ఇంకా ఐ హర్డ్ దట్ కొంతమంది కొంచెం చిన్న చిన్న బేబీస్ని ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇచ్చి ఇండియా పంపించేస్తారు. అట్లా కూడా తెలుసు నాకు. కానీ తల్లులు ఉండాలి కదా పిల్లలు వదిలిపెట్టి, కొంచెం బాధ అది. ఇదే ఇక్కడైతే 2 గంటలే కదా, 2-3 గంటలే. పక్కన ఎంత దూరం లేదు, మళ్ళీ 5 minutes కూడా లేదు, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కానీ ఇండియా పంపిస్తే ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు అయినా ఇండియా పంపించే ఐడియా మనం అనుకోలేదులే ఎప్పుడు. నెవర్ వి థాట్. అన్ని అసలు ఒకళ్ళకి జాబ్ లేదనుకో, వాళ్ళు ఫుల్ టైం పాపని చూసుకుంటే ఇంకొకళ్ళు ఉద్యోగం చేసుకుంటారు. అక్కడ ఇక్కడ అట్లా లేదు, ఇద్దరు ఉద్యోగం చేసుకోవాలి. ఎట్లా మరి? ఇంకా తప్పదు. టేక్ కేర్ లేదు. నానీస్ కూడా అవైలబుల్ ఉన్నారు కదా కొంతమంది అమెరికన్స్. వాళ్ళని చూస్తే ఏమనిపించింది నీకు? నాకు వాళ్ళు వచ్చి ఇక్కడ కింద పాపను చూసుకుంటుంటారు. సరే వాళ్ళంతా నమ్మచ్చు, అంతా బాగానే ఉన్నా పాపకి నిద్ర వచ్చో ఆకలియో ఏడుస్తుంది. అప్పుడే మీరు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? మనం ఉండలేం, ఏడుస్తుంటే. అక్కడ పైకి వినపడుతుంది కదా, అందుకే ఆ డే కేరే బెస్ట్. అండ్ నానీస్ కూడా కొంతమంది, అంటే నేను ఇన్స్టాగ్రామ్లో కొంతమందితో చాటింగ్ చేసా, వాళ్ళు ఎట్లా అంటే ఉరుకోబెట్టడానికి కూడా స్క్రీన్ టైం ఇవ్వటం బేబీకి.
చెప్పలేంలే. డే కేర్లో అయితే స్ట్రిక్ట్. ఇన్ఫాంట్ రూమ్స్ లో స్క్రీన్స్ ఉండవు. లేవు. ఇన్ఫాంట్ రూమ్ లో స్క్రీన్ ఉండదు. డే కేర్ లో ఇన్స్పెక్షన్ అవుతుంది కాబట్టి ఎనీ టైం వాళ్ళు అట్లా అన్ని కాషియస్గా ఉంటారు. ఒకళ్ళు జాబ్ చేయకుండా ఒకళ్ళు జాబ్ చేస్తుంటే నేను కూడా ఇంట్లో ఉండి నేను కూడా ఇద్దరిని చూసుకున్నాక నేను కూడా హౌస్ వైఫ్నేగా. ఎవరి సపోర్ట్ లేకుండా మంది కూడా చిన్న ఫ్యామిలీ, నలుగురమే ఉండేది. విశ్వక్ పుట్టినప్పుడు ఇద్దరిని నిన్ను స్కూల్కి పంపించి నేను వాడిని చూసుకొని వాడికి అన్నాలు పెట్టుకొని మళ్ళీ నిన్ను స్కూల్ నుంచి తెచ్చుకొని నీకు బాక్స్ పెట్టిట అవన్నీ నేను చేసుకున్నా. వాడు స్కూల్కి వెళ్ళేదాకా. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇద్దరిని స్కూల్కి పంపించా. అదే అందరు చేస్తారు, చూసుకోగలుగుతారు. ఇండియాలో హౌస్ వైఫ్స్ అందరూ ఇదే చేసేది. అందరూ అత్తగారులు అమ్మలు ఉండరు వాళ్ళకి. ఇంకా అంతే, ఇక తప్పదు పిల్లలు కావాలనుకుంటే. ఎవరి పిల్లలు వాళ్ళే చూసుకోవాలి. ఇక్కడంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నువ్వు రాగలిగావు. సో ఇక్కడ అది కూడా నువ్వు హౌస్ వైఫ్ కాదు కాబట్టి నీకు ఉద్యోగం ఉంది కదా, చూసుకోవాలి. సరిగా అంటుంది. వన్ లాస్ట్ టేక్ కేర్ వి విజిటెడ్. మేము అనుకున్నది చూద్దామని ఇవాళ వెళ్ళాము. అండ్ నేను ప్రైసింగ్ గురించి చెప్పలేదు కదా. ప్రైసింగ్ ఏంటంటే డే కేర్ 6 weeks నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 5 months బేబీ. మన వీహాకి 5 months వస్తాయి పంపించే వరకు. 6 weeks నుంచి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకపోతే ఏం చేస్తారు పాపం. జస్ట్ నౌ మా కొత్త ప్రాజెక్ట్లో దే ఆర్ టాకింగ్ అబౌట్ ట్రావెల్. దే జస్ట్ ఆస్క్డ్ మీ ట్రావెల్ చేస్తావా 28th. లైక్ ఎట్లా, హౌ ఆర్ యూ గోయింగ్ టు మేనేజ్? ఏదో అట్లా కెన్ ఐ గో 1-2 days? Yes. Oh, can I go for a couple of days? If it is mandatory, yes, of course. ఏం చేస్తాం మరి? అబౌట్ డే కేర్ ప్రైసింగ్ ఎట్లుందంటే ఎవ్రీ వీక్కి 5 days అయితే $500 to $600 per week ఫుల్ టైం. అంటే మార్నింగ్ 8 to 5, మార్నింగ్ 6 to 6, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6, 5 days ఏ వీక్ అయితే అరౌండ్ $500 per week. అదే ఇంకొంచెం తక్కువ డేస్ అయితే $300 అట్లా. డిపెండ్స్ ఆన్ డే కేర్ అనమాట. అలా ఉన్నాయి ప్రైసింగ్. సో యా గైస్, సో వీఆర్ జస్ట్ బ్యాంగింగ్ అవర్ హెడ్స్ వాట్ టు డూ అని. మేబీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్ విల్ లెట్ యు నో ఏం చేసాము ఏంటి అని నా బుజ్జి తల్లిని. సో యా, కెరియర్, వర్క్, బేబీ, ఇట్స్ గోయింగ్ టు బి రియలీ హెల్ప్. మీ ఎక్స్పీరియన్సెస్ నాకు చెప్తే చాలా హెల్ప్ అవుతుంది. నాకు చాలా మోటివేషన్ వస్తుంది అనిపిస్తుంది. ఎనీ ఫ్రెండ్లీ అడ్వైస్ is totally welcome about how you have dealt with work and baby. So yep, I'm going through really tough time mentally to decide about this. Amma ellipothe it's going to be crazy for us. Thank you guys for watching this video and I hope you like it. That's oat milk, right? What was that? Oat milk. I'm sorry? Pistachio oat milk. Yes. Perfect. Have a good Thanks. one. You too. Thank you. Tata, bye bye, take care, lots of love. Thank you so much for watching. You also tell. Bye. Thank you Bye. guys.